ఈ పోటీలో అసలు ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ చేయడానికి ఇప్పుడు నేను ఒక గేమ్ ప్లాన్ చేశాను. మరి ఆ గేమ్ వచ్చి ఏంటంటే, అక్కడ మీరు కలర్స్ బలూన్స్ చూస్తున్నారు కదా, సో ఓనర్స్ వైపు నుంచి ఒకరు అలాగే పనోల్ వైపు నుంచి ఒకరు వచ్చి ఈ గేమ్ ఆడబోతున్నారు. చాలా సింపుల్ అండి గేమ్. అక్కడ బలూన్స్ లో ఉన్న ఒక కలర్ చెప్తా, కరెక్ట్ గా వెళ్ళి ఆ కలర్ బలూన్ నే మీ నోట్ తో వెళ్ళి పిక్ చేసుకొని వచ్చి మీకు అసైన్ చేసిన బాస్కెట్ లో వెయ్యాలి. అస్సలు హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. హ్యాండ్స్ యూజ్ చేస్తే ఆ బలూన్ డిస్క్వాలిఫైడ్. హ్యాండ్స్ వచ్చి వెనకాల ఎట్లా పెట్టుకోవాలి. ఆల్ రైట్, రెడీ? సో పనోల్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఆది గారు. మాకు పండుగాడు దిష్టిపోద్ది ఫస్ట్. పండుకం. మరి ఇటువైపు నుంచి సాత్విక్. సాత్విక్ రండి. కోటి తీసే, మన కోటీశ్వరులమే. పింక్ బాస్కెట్ వచ్చి పనోల్ది, అలాగే ఓనర్స్ ది బ్లూ బాస్కెట్. సో మీరు ఇండివిజువల్ బాస్కెట్ ముందు నుంచి ఉండిపోండి. అది మీ స్టార్టింగ్ పాయింట్ ఉండిపోతుంది. ఇక్కడ నుంచి మీరు అటువైపు వెళ్ళి. ఏంటి అన్ని ఇప్పేస్తున్నావు? మరి ఓవర్ కంఫర్ట్ కళ్ళకు. ఇంకా ఏమైనా చెప్పండి. సారీ మాదే తప్పు. అన్నయ్య గారు మొగుడే భర్త, నీకు అదే కాదు. ఓనర్ వచ్చి గ్రీన్ కలర్, పనోల్ వచ్చేసి రెడ్ కలర్. గో. కాదురా, బెలూన్లు తెమ్మంటే ఏదో ఫంక్షన్ అయిపోయాక ఎంగిలాకులు తింటానికి ఊరకొక్క వెళ్తా, మొత్తం గెలికేస్తున్నావు ఆడ. బాబు రెడ్ లేవమ్మా, చాలా తక్కువ రెడ్. ఒరే నిన్ను మన బెలూన్లు తెమ్మంటే నువ్వు వాళ్ళ ఎన్ని ఉన్నాయి మన ఎన్ని ఉన్నాయి లెక్కేస్తున్నావు. అడిగెళ్ళి సాత్విక్ కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఇట్రా తీ పండు. 1 2 3. పండి మూడే ఉన్నాయి. ఈ గేమ్ సెగ్మెంట్ ఫస్ట్ రౌండ్ లో విన్నర్స్ వచ్చి ఓనర్స్. మనం డీలో రౌండ్లు గెలక, ఏడా రౌండ్లు గెలవక ఇక ఎప్పుడురా మనం గెలిచేది? ఈ గేమ్ సెగ్మెంట్ లో సెకండ్ రౌండ్. సో ఓనర్స్ మీ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? పనుల తర్వాత మేము డిసైడ్ చేస్తాం. అంటే వాళ్ళు గెలిచారు కాబట్టి ఆ లిబర్టీ వాళ్ళకు ఉంటారు. గెలిచిన వాడికి బలం ఎక్కువ, కాకపోతే ఇడికి తక్కువ. మా సైడ్ నుంచి శ్రీప్రియ వస్తుంది. సరే శ్రీప్రియ రండి. ఇటువైపు నుంచి ఎవరు? మనిషా మల్లేశ్వరి రండి. ఆల్రైట్, కలర్ వచ్చి బ్లాక్ పనోల్ కి అండ్ వైట్ ఓనర్స్ కి. గో. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క. మా శ్రీప్రియ గేమ్ తెలియదు అనుకుంటా, అక్కడ ఆడుకుంటుంది, ఇక్కడ రావాలరా? గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే, గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల. ఏందిరా అని ఏమైందిరా? బేబీ అంటూ పిలిచి
గెలిచాను మళ్ళీ అరే పనుడా సో కౌంటింగ్ చేసే ముందు ఇంద్రజ గారి దగ్గర అడగాలి, ఆ ఫస్ట్ 2 balls ఇటువైపు అవి ఫౌల్ కన్సిడర్ చేయాలా లేదా ఇన్ కౌంటింగ్? మనం తీసుకురమ్మని చెప్పింది బలూన్ నే, యాక్చువల్ గా దారంతో తీసుకొచ్చింది కౌంటింగ్ కి రాదు. ఆల్రెడీ అక్కడ బెలూన్ కట్టేసి ఐ నో దాట్. ముందు చెప్పలేదు కాబట్టి టై అయింది. అయ్యేది అంటే మేము 3 నోటితో తెస్తే తమ్ముడు ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుకో. లేదు, యాక్చువల్ గా పాపం వాళ్ళకి కూడా తెలీదు. శ్రీప్రియ కూడా ఫస్ట్ బెలూన్ దారంతోనే తీసుకొచ్చారు, ఆ దారం ఉండింది అందులో. సరే మేడం, అయితే టై చేసేద్దాం, ఎందుకంటే ఇటువైపు 3 ఇటువైపు 3 కాబట్టి ఇట్స్ అ టై. ఆల్రైట్, మరి టై అయింది కాబట్టి ఇంద్రజ గారు ఎవరికి ఫస్ట్ డిసిజన్ ఇద్దాము? వాళ్ళని తీసుకోమనండి మేడం, ఇప్పటికీ మాదే స్ట్రాంగ్ ఉన్నాం మేమే. ఒకటి గెలిచి ఒకటి టై అయ్యాం. సరే ఆది గారిని అడగండి. సరే ఆది గారు, ఎవరు వస్తున్నారు మీ వైపు నుంచి? అనుషూరెడ్డి. అంశురెడ్డి రండి. మరి ఇటువైపు నుంచి అన్షుకు దీటుగా మొనగాళ్ళకు మొనగాడు, మా టీంలో పిట్ట పర్సనాలిటీ ఉన్నవాడు నరేష్. గ్రీన్ వచ్చి పనోలు, వైట్ వచ్చి ఓనర్స్. నువ్వు కోరమిసం తోటి వాణ్ణి కొర్ర కొర్ర గుంజుకొచ్చి నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను, సై అంటే నేను రెచ్చిపోతాను, రమ్మంటే రాత్రికి వచ్చిపోతాను. బాయిల పట్టట్టయితాందే ఈత కొట్టినట్టయితాందే. అయిపోయింది. గుంజుకొచ్చి బండి గిర్ర సుట్టు కట్టి బుర్రె పగల కొడతాంటే నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను, సై అంటే నేను రెచ్చిపోతాను, రమ్మంటే రాత్రికి వచ్చిపోతాను. అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తానవరా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావా? టైమ్ అప్. పనోల్ టీమ్ Lucky. 1 2 3 4 5 6. గ్రీన్ అంతే. అన్నీ గ్రీనే. ఓకే, పనోల్ వచ్చి మ్యామ్ 6, ఓనర్స్ వచ్చి 1 1 2 3 4 5. నువ్వంటే నేను చచ్చిపోతాను. ఏంటి ఓయ్ ఏం కొడుతున్నా? ఆమె ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకటి పట్టుకొచ్చింది. ఆగండి, అసలు మీరు ఆవిడ ఎందుకు ఉంది ఇంతకి? ఎగ్జాక్ట్లీ. ఇంద్రజ గారు ఆవిడ చెప్తారు కదా. ఓవర్ టు యు, మీరే చెప్పాలి. రోహిణి గారు చెప్పినట్టు థర్డ్ బలూన్ మన అంశు ఆల్రెడీ తీసేసుకుంది. రోహిణి గారు ఈ డ్రెస్ లో ఒక చిన్న కరెక్షన్ రావడంతో తను వెళ్ళి మళ్ళొచ్చి నోట్లో తీసుకొని వచ్చి వేసింది. అదైతే ఏం తప్పు కాదు. తను అక్కడి నుంచి చాలా కష్టపడి ఆ బలూన్ అయితే తీసుకుంది. సో వాళ్ళకి ఏదైతే బుట్టలో పడిందో ఆ 6 బలూన్స్ వాళ్ళది. మేడం కానీ నరేష్ ది సెకండ్ బలూన్ అతను వేయబోయేసరికి బయటపడితే చేతితో ఇట్లా అని చెప్పేసుకుని ఆ తర్వాత తీసుకున్నాడు, అది ఫౌల్. ఓకే, థర్డ్ బలూన్ దారంతో తీసుకొచ్చాడు, అది ఫౌల్. సో అక్కడ 5 బలూన్స్ కాదు, ఓన్లీ 3 బలూన్స్. అసలు మనిషే ఫౌలీడు. ఫస్ట్ బెలూన్ అయ్యగానే ఈయన చాలా సేపు ఆపాడు, దాని వల్ల 2 బెలూన్స్ లాస్ మాకు. ఏం లేవు. ఏంటేం లేదు. వాడు ఫౌలు, మీరు ఫూలు. ఎలుకుదే నువ్వు మాటికి కావాలని ఆ అమ్మాయి కిందకి ఎందుకు వెళ్తున్నావు? అంటే బుగ్గలు పగల గేమ్ ఆడాలి కదా. కానీ నిజంగా అంశు యు హావ్ డన్ ఎ ఎక్స్ట్రార్డినరీ జాబ్. ఎస్, మీరు కూడా
అంటే ఈడు ఎదవనా అంటున్నా. రోహిణి గారు మీకు తెలీదా ఆ విషయం? ఏది మేడం? గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి, వాడు వెదవనా కాదని మీకు తెలీదా? ఇంకా మాటలు లేవు, తీసుకెళ్లి మీ పక్కన కూర్చోబెట్టుకోండి అంతే. లేదు లేదు, మరి ఆది ఆపిన దానికి మాకు న్యాయం ఏం చేస్తారు? ఏంటి మాట ఇచ్చేది? ఆది మా వాడు మిచ్చే ఎత్తున్నా వాట్ విజన్ వాట్ థాట్. నువ్వు ఇటువైపా అటువైపా? పనుల దిక్కొచ్చా. ఒరే, మీ నిజ స్వరూపం తెలిసి పనుల దిక్కే వచ్చా నేను. నా నిజ స్వరూపం ఏంట్రా? నిన్ను బిడ్డలా చూసుకున్నాను కదరా. ఇప్పుడు అసలైన రౌండ్ నేను ఓనర్ మేమిద్దరం ఆడతాం. ఆయన అయితే నేను విడాకులు ఇస్తున్నా ఆయనకి, మీరిద్దరు ఆడుకోండి. ఆది గారు మీ కలర్ వచ్చి పర్పుల్, ఓకే. మధు గారు మీ కలర్ వచ్చి పింక్. రష్మి, ఈయన ఓడిపోతే ఈయన ఆస్తి కూడా అంతా అమ్మేసి పనుల వైపు పంపించేస్తున్నాం. ఏలండి, గో గో గో. నేను ట్రై చేయలేదు కానీ నువ్వు ఏడకొచ్చేలోపు 3 బెలూన్లు తీసుకెళ్లేవాడిని. చెయ్యి పెట్టాడు, చెయ్యి వాడకూడదా? ఆయన అంత మాత్రం వంగారు, మీరు వంగండి ముందు చూద్దాం. నేను ఏడా కూర్చుంటే ఒక్క బెలూన్ చాలు. ఆ తర్వాత నేను 4 వేస్తా. మీది పర్పుల్. రష్మి, ఆయన కరెక్ట్ గానే తీశారు, ఆయన తీయమనండి. ఏ చేతులు వాడుతున్నారు. చెయ్యి. రష్మి దగ్గరుండి చూడండి. ఏ మాతి ఆగదు. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా. ఓ మై గాడ్ ఏంటి మటన్ కొట్టాడు పచ్చి మాంసం బీకినట్టు వాడు ఎవడో చేతికి చూస్తావు నన్ను ఇలా మారితే బుడా. జరా దిల్ సే ఇనుకో నా గోలా. కూర్చొని ఏరుకో. అన్ని వేసి ఇక ఓనర్ వదిలేసి సెట్ బాయ్గా చేరిపో. అయ్యో నాకేం తెలుసు, మీరే ఆడతారని చెప్పారు. ఒకటి ఆయన చేత్తో పెట్టాడు, ఇంకొకటి ఆడ నోట్లో పెట్టాడు. నేను పర్ఫెక్ట్ గా ఆడాను, పర్ఫెక్ట్ పెట్టండి. ఇంద్రజ గారిని అడగండి. మీరు నాతో నేను ఒకటేసే లోపు 4 వేస్తాను ఆశపెట్టి. ఎందుకు ఇవన్నీ చేశానో తెలుసా? ఎక్కడ మీరు ఓడిపోయి మా వైపు వస్తారని భయపడ్డా నేను. సరే, ఎవరు గెలిచారు అనేది ఇంద్రజ గారు చెప్తారు. ఇంద్రజ గారు. మధు గారు అయితే ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ బలూన్ ఆయన నోటి అంటే తీశారు. ఆ తర్వాతే కొంచెం వాళ్ళు సహాయం అందించడంతో అది అలా వెళ్ళిపోయింది. కానీ ఆది గారు, మీరు కనీసం ఎఫర్ట్స్ అయినా పెట్టలేదు, మీరు కనీసం బలూన్స్ వైపు వెళ్ళలేదు. సో ఇక్కడ మధు గారి టీమే గెలిచింది. ఇది ఒక జన్మ. ఎందుకే ఏ ఎక్కడికి? ఒరే నరేష్ గా ఏంద్రండి డిస్టర్బెన్స్? వద్దు బాబు, నువ్వు ఏం బ్లాక్ మెయిల్ చేయకనండి. ఇప్పుడు నీకు ఎందుకు 2 ఎపిసోడ్లు నాకు అర్థం కాలేదు. గట్టిగా చప్పట్లు. మన ఇవాల్టి ఈ గేమ్ సెగ్మెంట్ విన్నర్స్ వచ్చి ఓనర్.